నిన్న 9 గంటలకు సర్పంచ్ గా నామినేషన్ వేయించడానికి మా భార్యను తీసుకుపోతుండగా కార్ కిరాయి కోసం రోడ్డు మీదకి పోయాను నకరకల్లో. గుర్తు తెలియని వ్యక్తులు సందీప్ రెడ్డి కొంతమంది గూండాలను పంపించి కారులో బలవంతంగా వేసుకొని హైదరాబాద్ చుట్టూ తిప్పి మందు పోయించి అందులో మూత్రం పోయించి తాపిస్తూ బట్టలు మార్పించి జంగల్లో తీసుకొని బట్టలు లేపించి చిత్రహింసలు పెట్టి 7 గంటల 4 నిమిషాలకు తిపార్తిలో వదిలిపెట్టారు స్టేషన్లో. టిఆర్ఎస్ నుంచి వాళ్ళు కాంగ్రెస్ నుంచి వేధించారు. నువ్వు పోటీ చేస్తే మాత్రం చంపుతాం, నామినేషన్ చేస్తే మాత్రం నిన్ను నరికేస్తాం, నైట్ నువ్వు రావడం ఖాయం, విత్డ్రా చేసుకోవాలని చెప్పు ఇప్పటికైనా అని బెదిరిస్తారు. ఇంకా గిట్ట పోలీసు వాళ్ళ దగ్గర పోయినాక అదంతా ఎందుకు రిస్క్, ఎస్ఐ గారు అదంతా రిస్క్ ఎందుకు అని చెప్పేసి ఆయన కవర్ చేయడానికి ట్రై చేసిండు. ఒట్టి పేపర్ మీద సంతకం పెట్టించుకుండు. ఎందుకు సార్ అంటే ఏం కాదు లేదు నీకు చెప్తా పొదరికి దూపో అని చెప్పి పిటిషన్ మళ్ళీ తీసుకోకుండా ఉండడానికి ట్రై చేసిండు. భూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు భూపాల్ రెడ్డి సార్ వచ్చి వాళ్ళ పిటిషన్ ఇప్పించి దాని మీద చర్యలు తీసుకోవాలని కోరి ఎస్పీకి ఫోన్ చేసినా కానీ స్పందించలేదంట. మా భార్య ఫోన్ చేసినా కానీ మీ దోస్తుల కాడికి పోయిందంటే అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నా పోయిందంట, నీకెందుకు కానీ రెస్పాన్స్ కాలేదంట సార్. నల్గొండ హైదరాబాద్ చుట్టూ ఏరియాలో తెలియని ఏరియాలో తిప్పారు, చిత్రహింసలు పెట్టారు. వాళ్ళకు గుర్తు తెలియని వ్యక్తులు సందీప్ రెడ్డి పంపించిన వాళ్ళే. సందీప్ రెడ్డి కానీ పటేల్కి ఎదిరిపోతారా, ఆయన ఏమనుకున్నావురా, సార్కి ఎదిరిపోతావురా, నువ్వు మామూలుగా నువ్వు ఏమనుకుంటున్నావురా, ఆయన కథలను ఇలా చంపేస్తాను కానీ మరి కథలతోటి పక్కన పెట్టి బెదిరిస్తూ మరి అరిస్తే చంపేస్తాం, అరిస్తే నరికేస్తాం, ఆమె కనుక లైన్లో ఉంటే నేను ఇప్పటికైనా చంపుతాం అని చెప్పి బెదిరించారు. 10 గంటలు తీసుకొచ్చి తిపార్తిలో వదిలిపెట్టారు. తిపార్తి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలిపెట్టారు. పోలీసులతో ఆల్రెడీ ఫోన్లో మాట్లాడుతూనే బోలే వెంకరెడ్డి, ఉట్కూరు సందీప్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి అని వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఉండి నువ్వు నామినేషన్ ఏమవుతుంది విత్డ్రా చేసుకో, నీకు అవసరం లేదు అట్లా ఇట్లా అని బెదిరించారు ఘోరంగా.